ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపైన ప్రధానితో సీఎం రేవంత్ చర్చించారని సమాచారం. వీటితో పాటుగా వివిధ ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. స్థానిక సంస్థలతో పాటుగా విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించి తగిన మార్పులు చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా దీంట్లో చర్చించే అంశాలు కూడా పలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపైన కూడా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. అలాగే కొద్ది రోజుల కిందట ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో ప్రధానికి వివరించినారు. అయితే ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కూడా ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో మంగళవారం రాత్రి అంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం అవుతున్నారు. ప్రధానంగా నేటి భేటీలో కూడా చర్చించే పలు అంశాలు కూడా ఉన్నాయి. మూసీ సుందరీకరణతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు, అలాగే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం లాంటి విషయాలు కూడా చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించి విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను కూడా ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎంతసేపు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పిసిసి రాష్ట్ర కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న రాత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంతో పాటు ముందుగా అనుకున్నట్టు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. దీంతో పాటు కొన్ని కీలక ప్రతిపాదనలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మెట్రో రైల్ కారిడార్ ను నగర శివార్లకు విస్తరించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించాలని యోచిస్తుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమైంది. మేడ్చల్, షామీర్పేట్ తో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని కూడా వేగవంతం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ కారిడార్ సర్వే పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఈ ప్రాజెక్ట్ అందుబాటులో రానుంది. హెచ్ఎండిఏ, టీజీఐసీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంయుక్తంగా సర్వే చేపట్టాయి. రావిలాల నుండి స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర ఇది నిర్మితం కానుంది. దీంతో పాటు కొంగర్ కలాన్ మీదుగా మీర్ ఖాన్ పేట వరకు నిర్మించదలిచిన గ్రీన్ ఫీల్డ్ రహదారిని మెట్రో రైల్ కి కేటాయించారు. రోడ్డు మధ్యలో మెట్రో ట్రాక్ కూడా అందుబాటులో వస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కోరుతోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన కేంద్ర మంత్రులకు కూడా ప్రత్యేకంగా లేఖలు కూడా సమర్పించే అవకాశం ఉంది. దీంతో పాటు పలు అంశాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దానికి బీసీ కులగణ రిజర్వేషన్లతో పాటు ఈ బీసీ కులగణం పైన కూడా పెద్ద ఎత్తున దుమారం కూడా రేగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ప్రతిపక్షాలు ప్రధానంగా ఇటు బీజేపీ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపిస్తుంది. అసంపూర్తిగా కూడా ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది ప్రభుత్వం చేసిందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ బీసీ కులగణ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అట్ ది సేమ్ టైం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో కూడా ఎస్టీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన విషయం తెలిసింది. దాంతో పాటు అలాగే ఆ రోజు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభా వేదికగా కూడా మందకృష్ణని కూడా హత్తుకొని ఎస్టీ వర్గీకరణకు తాము చొరవ తీసుకుంటామని ఇమీడియట్ గా ప్రత్యేకంగా ఒక
కేబినెట్ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో అప్పట్లో రాజీవ్ గౌబా అని కేబినెట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని నియమించి చాలా వేగవంతం కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఈ హౌస్ హోల్డ్ సర్వే బీసీకులో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పదే పదే ప్రభుత్వము గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులపైనే కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం పైన ఖచ్చితంగా ఈ మెట్రో రైల్ విస్తరణతో పాటు ఆ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కి సంబంధించి నిధుల్ని కూడా కోరే అవకాశం అయితే ఉంది వైశాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని ముందుంచిన వివిధ అంశాలపై అలాగే ఆర్థిక సాయంపై కూడా ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారా? ప్రస్తుతానికి ఇంకా భేటీ అనేది కొనసాగుతుంది. దీనిపైన మనకి పూర్తి క్లారిటీ అనేది ఒక గంట తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. మెట్రో రైల్ విస్తరణతో పాటు అలాగే ఈ బీసీ రిజర్వేషన్ లో అలాగే గ్రీన్ ఫీల్డ్ తో పాటు ఆ స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఎక్స్పాండ్ చేయడానికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా పర్టికులర్ గా ఉన్నారు ఫ్యూచర్ సిటీ పైన. సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు కావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వము ఏ మేరకు సహాయం అందిస్తుంది అనేది కూడా మనకి కాసేపట్లో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది ఢిల్లీ నుండి వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.